అభివృద్ధి ప్రాప్త్యార్థే ఎన్ఐ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కిషన్ గారి ఆధ్వర్యంలో మురికి కాలువ శంకుస్థాపన పూజ అంచకరిష్యే. ఓం గణానాన్త్వా గణపతిగుం అవామహం కవిం కవీన ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాచాగ్న. ఒక్క నిమిషం సారీ అంత మంచిదా చాలా మంచి సమస్య కరెక్ట్ టైంలో సరే ఇచ్చిన తర్వాత అయిపోయింది. అన్నం ఉడికిందా లేదంటే 2 మెట్లు మొత్తం మెట్లు కదా నేను చెప్పిన సార్ 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 ఒకసారి బట్ కప్పుతా సంఘం తరఫున ఒక లింగారెడ్డి లింగారెడ్డి రంగారెడ్డి నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినటువంటి సంజయ్ కుమార్ గారికి గ్రామం పక్షాన మనం చాలా రుణపడి ఉన్నాం. వారు మైతాపూర్ అంటేనే అపారమైన ప్రేమ ఉంది. అందుకొరకు మన గ్రామానికి పోయిన సంవత్సరం కిషన్ రావు సహకారంతో ఎమ్మెల్యే జరిగింది. ఆ తర్వాత మొన్ననే ఒక 15 రోజుల ముందు అడిగితే కోటి ఇస్తామని చెప్పి దామోదరరావు గారు కిషన్ రావు తోని అనడం జరిగింది. డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు తాత్కాలికంగా 25 లక్షలు ఇస్తా, మార్చి 31 నాటికి ఇంకో 75 ఇస్తా అనడం జరిగింది. ఈ రోడ్ అనేది బైపాస్ రోడ్ అనేది వారి డబ్బులతోనే వేరే డబ్బులు ఫండ్ పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే టెంపుల్ దుర్గామాత టెంపుల్కు 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు దామోదరరావు ఇవ్వడం జరిగింది. కిషన్ రావు గారు ఏమంటున్నారంటే గుడికి ఈ బైపాస్ రోడ్కు మా దామోదరరావు ఫండ్ తప్ప వేరే ఫండ్ పెట్టాము, వేరే ఫండ్ పెట్టిన వద్దని చెప్పి అంటున్నాం. కెనాల్ సాఫ్ చేసుకుంటే ఎండాకాలం 400 ఎకరాలు ఎండిపోయేది ఇవాళ రైకల్లో మనకు పండింది. అంటే ఈ రకంగా కొన్ని పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న ఇప్పుడే చెప్పారు బస్సు కావాలని, ఇంకా కొంచెం ప్రాజెక్టుల భూమి విషయంలో ఆడియో గారి తహసీల్దార్ గారిని కొడుతూ ఉన్నా. చిన్నగా సర్వే చేస్తే బాగుంటుంది. మన పల్లె దవాఖాన కూడా ఇచ్చుకున్నాం. యువ అధికారి చాలా పనులు చేయాలనే తపన వారి లోపల నేను చూస్తూ ఉన్నా. కానీ రాజకీయాల్లో కొన్ని సమస్యలు అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి నేను వారిని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. అవసరం ఉన్నప్పుడే చెప్తా ఉన్నా. నేను చాలా ఏది ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఉంటే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు పేదవాళ్ళ కింద విషయంలో అక్కడ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా వచ్చారు. ఇప్పుడు మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. మనకి జ్వరాలు ఉన్నాయి, ఆసుపత్రి పరిశీలనకు కూడా వెళ్తున్నారు. అట్లనే ఇటుకాల పెద్ద గ్రామం, మా నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీలలో అదొకటి. ఇటుకాల్లో మనకు పల్లె దవాఖాన లేదు, మనకు వేరే చోట డబల్ అయింది. అది షిఫ్ట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ లెటర్ ఇచ్చిన, వారు కూడా ఆదేశాలు చేశారు. అది
వారి మాటల్లో ఆ విషయాలు కూడా చెప్తారు. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం రాకుండా పర్లేదు. ఇంకొకటి, అందరు మండల నాయకులు పాత్రికేయ మిత్రులు ఉన్నారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఇవాళ ఎన్ని ఆస్తులున్నా అవి ఎటుపోతాయో తెలియదు. విద్యతోటే వికాసం. మరి ఇది కూడా రాయకల్ పెద్ద మున్సిపాలిటీ అయిపోయింది, అతిపెద్ద మండలం. నాకు తెలిసి ఇప్పుడున్న జిల్లాలో మనం మున్సిపాలిటీ వేరియేషన్ కాబట్టి కానీ, లేకపోతే రాయకల్ మండలం ప్లస్ టౌన్ కలిపితే అన్నిటికంటే పెద్ద జనాభా ఇదే. పక్కనే మల్లాపురం మండలం ఉంటుంది. నేను విద్యతో వికాసం కాబట్టి వారిని కోరుతున్నా, ఒక అర్జెంటుగా లైబ్రరీ మంజూరు చేయాలి. నేను గతంలో కూడా ప్రయత్నం చేశాను కానీ కొంత రకరకాల రాజకీయ కారణాలు ఇబ్బంది అయింది. మండల ఆఫీస్లో ముందర స్థలం ఉంది, పట్టణానికి దగ్గర ఉంటుంది, బస్ స్టాండ్ ఉంటుంది, ఆడపిల్లలు పోయి చదువుకున్న సేఫ్టీ ఉంటుంది, యువతకు సేఫ్టీ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి దగ్గర ఉంది. సో అది ఒకటి చేయాలని చెప్పి వారిని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీ అందరినీ. ఇంకా కూడా కొన్ని స్కూళ్ళలో సమస్యలు ఉంటే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ది కూడా కొంత పని ఆగిపోయింది, అది కూడా చూడాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారికి కోరుతా ఉన్నా. మాదిగకుంట విషయంలో రాయకల్ టౌన్లో కూడా కొంత సమస్య ఉన్నది, అది కోర్టు కేసు ఉన్నది, అది కూడా పరిష్కరింపజేయాలి చెప్తూ, మరి రాయకల్ మండలంలో ఏ సమస్యలు ఉన్నా మనందరం కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఇక్కడ మన మండల అధికారులు కూడా మంచి సీనియర్లు ఉన్నారు, మన తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్ళందరి ద్వారా మన ప్రాంతాన్ని, నేను మా రాజకీయ నాయకులు చాలామంది కోరుతా ఉన్నా, అధికారులతో మనం సమన్వయం చేసుకుంటే మనకు చాలా పనులు చేసుకోవచ్చు. నిధులు ఓసారి తక్కువ ఉంటాయి. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అంతర్గామంలో ఒడ్ర కాలనీ ఉంటుంది. ఒడ్ర వాళ్ళు అంటే బీదోళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ చేసి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, తాగడానికి చుక్క నీళ్ళు లేని పరిస్థితి. నేను 5 బోర్లు వేసి 5 ఫెయిల్ అయింది, సొంత డబ్బులతో అయింది. నేను ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అప్పుడు కూడా నీతు ప్రసాద్ మేడంను రిప్రజెంటేషన్ ఇచ్చి అంతర్గామ ఊర్ల నుంచి సబ్స్టేషన్ నుంచి అక్కడ వరకు సన్న ఒక పైప్ లైన్ వేసుకున్నాను. అంటే మనం గెలుపోవటంలోకి అతీతంగా ప్రజలలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే, అప్పుడు ఆ కలెక్టర్ గారు, అప్పుడు కూడా అక్కడ సర్పంచ్ రవీందర్ రెడ్డి ఉండే, ఇద్దరం కలిసిపోయినాం. 5 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఊరు నుండి తీసుకెళ్తే తాగునీరు సమస్య తీరింది. మరి ఈ రకంగా మనం అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పుకోవడం, నిరంతరం మన జిల్లా అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ గారు ఈరోజు నిరాడంబరంగా మామూలుగా ఇటు సార్ వేరే పని మీద మండలంకి వస్తున్నారంటే, సార్ ఇక్కడ కార్యక్రమం ఉంది రమ్మని చెప్పి ఒకసారి చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నా పక్షాన, మీ అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నటి నుండి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులతో తిరిగిన అనుభవం నాకు. 1969లో నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, ఇప్పుడు మంత్రి గారు వస్తుంటే మా ఇంటికి రావాలకి ఇష్టం లేకుండా అప్పటికెళ్ళి చూస్తుంటే 7 ఏళ్ళు నాకు వయసు. ఎట్లుండాలి, మనం పనులు ఎట్లా చేసుకోవాలి, అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలనేది మనము ఎట్లయితే చిన్నప్పటి నుంచి వయసులో నేర్చుకున్నామో, రాజకీయాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు మొదటి రోజు నుంచి నేర్చుకొని రాజిరెడ్డి గారి లాగా బాగా పనులు చేయించుకోవాలి. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో ఎలక్షన్లు అయినాయి, నేను కొద్ది ఓట్లతో ఓడిపోయినా. ఇప్పుడు రాజిరెడ్డి గారు ఎందుకో ధైర్యం చేసి, నాకు వాస్తవానికి 2-3 నెలల ముందే చెప్పిండు, మీరైతేనే గెలుస్తారు, ఇంకోళ్ళు గెలవరు. కానీ నేనే వెనక ముందు చేసిన, ఆఖరికి దామోదరంగా వెళ్తే పోయి గెలిచిన తప్ప అప్పటిదాకా నేను తెలియదు. రాజకీయ వేదిక కాదు, ఎలక్షన్ కోడ్ కాదు, కానీ గుప్తంగా చెప్తాను. కానీ రాజిరెడ్డి అన్న మాత్రం అంటుండే, మరి మీరు వస్తేనే ప్రభుత్వం వచ్చేటట్టుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రావాలని చెప్పిన ఖచ్చితంగా వాస్తవం. అన్నమాట ప్రకారం నేను లేట్ అయినా, పరిస్థితి బాగా లేకుండే అయినా నాకు మద్దతు ఇచ్చాడు. కొన్ని ఓట్లతో ఓడిపోయినామని చెప్పి నేను బాధపడలే. అయ్యో నేను చేశాను, ఓడిపోయినా రాజాను, మరి ఏం చేద్దాం మన ప్రాంతాలు. అట్లా ఇక్కడ ముఖ్యమైన సమస్య ఉండే మహిళా సంఘం విషయంలో కావచ్చు, పద్మశాలి సంఘ భవన విషయంలో కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సమస్య, ఈ మూడింటికి కూడా స్థల సమస్య ఉంది. ఉన్నప్పుడు మిత్రులు రాజిరెడ్డి గారు రావడం, లేనప్పుడు ఇక మొదటి నుంచి రాజకీయ కుటుంబమైన అందరినీ చూస్తుంది కలెక్టర్లను. వెంటనే కారు తీసుకుని కరీంనగర్ పోయినాం, నీతు ప్రసాద్ మేడం దగ్గరికి. మన ఇద్దరం పోయినాం, మేడం గారికి రిప్రజెంట్ చేసినాం. అది ప్రభుత్వ స్థలం, కానీ ఇమ్మీడియట్గా వెరీ డైనమిక్గా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు అట్లే పనిచేస్తున్నారు. జగిత్యాల డబుల్ బెడ్రూమ్ చేయబోతున్నాం. ఇమ్మీడియట్గా
చెప్పేసింది. సమాజానికి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి ఉపయోగించకపోతే ఇంకా దేనికోసం గోయడ్ అని చెప్పి అధికారులను ఆదేశించడం వల్ల ఇవాళ ఇక్కడ మహిళా సంఘం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తాం. బాగా స్టార్ట్ అయ్యి వర్క్స్ అన్నీ కూడా. అండ్ ఎవరైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీరు శంకుస్థాపన చేస్తారో ఈ వర్క్స్ కూడా మేము ఫాస్ట్గా రివ్యూ చేయించి ఫాస్ట్గా మేము చేయించి కంప్లీట్ చేపిస్తాం. అండ్ ఇక్కడ మనకి 2 సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్ సంబంధించింది, అది ఈసీ థింగ్. ఆర్టీసీ అని ఆర్ఎంఆర్టీసీ గారితో ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒక బస్సు వేపిస్తాం. సో అది మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ అని చెప్పారు. ఒకసారి నేను తహసీల్దార్ని పంపిస్తాను, నాకు ఇష్యూ ఏంటో ఐడియా లేదు. ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది, తహసీల్దార్ నా దేవుని పంపిస్తాను. ఈ రోజు రేపు ఈవినింగ్ ఇప్పుడు చూసుకొని వచ్చి కూర్చొని పెట్టి మీరు వాట్ ఇస్ ద ఇష్యూ చూసుకొని వస్తే మనం మీ లెవెల్లో చేయగలిగితే మీ లెవెల్లో చేయాలి, లేదంటే మా లెవెల్ తీసుకొస్తే మేము ఏం చేయాలనేది మేము చూస్తాము. సో ఈ 2 విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మనకి ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాయకల్లో లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. సో 40 లక్షలకు ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకుని అది ఆల్రెడీ హైదరాబాద్ పంపించడం జరిగింది. అండ్ ల్యాండ్ కూడా మనం అలొకేట్ చేసేస్తాం. ఆ ఎంపీడీ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది అది. సో అక్కడే మనకి అది కన్స్ట్రక్షన్ తీసుకొని మనం కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్గానే. రావాలి, అది శాంక్షన్ రావాలి. ఇట్స్ ప్రొసీజరల్ థింగ్. మనీ అంతా రెడీగా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళిపోతాం మనతో. తర్వాత ఇటిక్యాల్ సంబంధించి కూడా ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది. అది మనకి ఒకే దగ్గర పిహెచ్సి ఉన్న దగ్గరే మనకి అవి కూడా వస్తూ ఉన్నాయి, దవాఖానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఒకే దగ్గర కొన్ని దగ్గర పెద్ద ఊర్లో ఏంటంటే దవాఖానాలు ఉండట్లేదు, ఒక దగ్గర పిహెచ్సి దవాఖానాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పి మనకి బీర్పూర్లోనే రాయకల్లోనే చెప్పడం జరిగింది. సో ఆ వడ్డలింగాపూర్ సంబంధించి మనం ఇటిక్యాల్ షిఫ్ట్ చేయాలి. అది కూడా ఆర్డర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మేము ఎన్ఫోర్స్ చేసి చేస్తాం. సో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం దృష్టి